నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు పునః స్వాగతం. ఈ మధ్య వీడియోలు పెట్టి చాలా రోజులైంది, కానీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. భక్తి సమాచారము, ఆలయాల సంబంధించినటువంటి సమాచారము, ఆధ్యాత్మిక సందేహాలకు సంబంధించిన సమాచారాన్ని, పండగలు పర్వదినాలకు సంబంధించిన సమాచారాన్ని మా ఈ భక్తిసారం యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మనం ఒక భువనేశ్వరీ దేవి ఆలయం గురించినటువంటి విశేషాలని తెలుసుకుందాం. భువనేశ్వరీ దేవి ఆలయం అనగానే మనకి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ భువనేశ్వరీ దేవి క్షేత్రం మనకు జ్ఞాపకం వస్తుంది. అలాంటిదే దేశంలోనే రెండవ భువనేశ్వరీ దేవి క్షేత్రంగా చెప్పుకుంటున్న ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వరీ దేవి ఆలయం విశిష్టతల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్థానికులు తెలియజేసిన ప్రకారం ఈ భువనేశ్వరీ దేవి ఆలయం దేశంలో ఇంకెక్కడా లేదు, ఒరిస్సా తర్వాత ఇక్కడే ఉందని చెప్తున్నారు. అది ఎక్కడో కాదండి, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక కొవ్వూరు అనేటువంటి ఒక చిన్ని గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ఏంటంటే చూడడానికి చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. గోదావరి పంట కాలువ ఒడ్డునే నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న ఆలయం ప్రచారం లేక ఎవరికి తెలియట్లేదు. మనం గనక ప్రచారం కల్పించినట్లయితే ఈ ఆలయానికి కూడా భువనేశ్వరీ దేవి ఆలయం కూడా ప్రసిద్ధ క్షేత్రం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ క్షేత్ర మహిమ దేశంలోనే రెండవ భువనేశ్వరీ దేవి ఆలయం అంటే సామాన్యమైన మాటలు కాదు. కేవలం స్థానికులు చెప్తున్నటువంటి విషయాలను చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. అందుకే మీ ముందుకి ఈ ఆలయ విశేషాలు తీసుకురావాలని సంకల్పించాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆలయ చరిత్ర గురించి మనం చెప్పుకుంటే 90 ఏళ్ల క్రితము ఒక యోగిని మాత ఈ ఆలయాన్ని నిర్మించింది అని చెప్తున్నారు స్థానికులు. ఇదే గ్రామంలో కొవ్వూరులో నివసించేటువంటి ఈ యోగిని మాతకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెకి సంతానం కలగకపోవడంతో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ, అమ్మవారిని ఆరాధించుకుంటూ తనకు సంతానం ప్రాప్తింప చేయమని చెప్పేసి ఆమె వేడుకుంటే, ఒకరోజు కలలోకి వచ్చి నా రూపాన్ని నీ గ్రామంలో ప్రతిష్ఠించు, నీ కోరికలు నెరవేరుతాయి, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఆమె కలలోకి వచ్చి చెప్పిందట. అదే తడవుగా ఆమె అమ్మవారిని ఏ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి నేను అని ఆలోచించగా, భువనేశ్వరీ దేవి అనేటువంటి అమ్మవారు ఈ ఏరియాలో అక్కడ కూడా కొలువై లేరు కాబట్టి భువనేశ్వరి అమ్మవారి రూపంలో నేను అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పేసి ఆమె చాలా ప్రాంతాల్లో తిరిగి ఒక భువనేశ్వరి మాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఈ స్థానికులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఆలయంలో మనం శ్రీచక్రానికి నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం శ్రీచక్ర సహిత భువనేశ్వరీ దేవి ఆలయం. అమ్మవారి ఆలయం శ్రీచక్ర సహితంగా ఉండడం కూడా అరుదంటున్నారు స్థానికులు. ఒరిస్సాలో ఎక్కడో ఉన్నటువంటి భువనేశ్వరీ దేవి క్షేత్రంలో సందర్శించుకుంటే ఏ విధమైనటువంటి మనకి పుణ్యం కలుగుతుందో, ఏ విధమైనటువంటి మనకి మోక్షం లభిస్తుందో, ఎటువంటి కోరికలు ఎలాగైతే నెరవేరుతాయో, అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి భువనేశ్వరీ దేవిని కూడా మనం సందర్శించుకొని ఆరాధిస్తే అదే ఫలితం దక్కుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు, ఆలయ పురోహితులు కూడా మనకి తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ భువనేశ్వరి నమః. శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఇది ఈ భువనేశ్వరి అమ్మవారి ఒరిస్సాలో ఉందండి. ఇటువంటి దేవాలయం శ్రీచక్రాకారంతో కూడుకున్నటువంటి ప్రాకారంతో కూడుకున్నటువంటి దేవాలయం అండి. ఇది వీర వెంకటేశ్వర స్వామివారి దత్త దేవాలయం కింద వారి ఆధీనంలో నడపబడుతుందండి. సుమారుగా ఈ ఆలయం నిర్మించి 90 సంవత్సరాలు పూర్తయిందండి. భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఒక యోగిని మాత అనే ఆవిడ నిర్మించారండి. ఆవిడ కూడా సంతానం కలిగిపోతుంటే వారు ఆధ్యాత్మికంగా కూడా చాలా తపస్సు చేసిన తర్వాత ఆమెకి ఈవిడ స్వప్నంలో కనిపించి భువనేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ చేయమని చెప్పేసరికి ఆవిడ తిరిగి ఒక భువనేశ్వరి అమ్మవారిని ఎక్కడా లేనుండి విగ్రహాన్ని పట్టురావాలనేసరికి అప్పుడు ఆవిడికి ఆలోచన తట్టిందని భువనేశ్వరి అమ్మవారు అయితే చాలా బాగుంటుందని ఆ భువనేశ్వరి అమ్మవారిని తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రతిష్ఠ చేసిందండి. తర్వాత ఇది వీర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మ ఆధీనంలో కూడా దత్త దేవాలయంగా కూడా విలువబడుతుందండి. దోపదీప నైవేద్యాలన్నీ కూడా వారి దత్త దేవాలయంలో కూడా అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి వారి ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయండి. అలాగే కాక ఈ భువనేశ్వరి అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు, ప్రతి శుక్రవారం కూడా పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటుందండి.
అంతేకాక ఎవరైనా సరే ఏమైనా సరే సంతానం లేకపోయినా కానీ వారికి వివాహ సమస్యలో కానీ ఏవైనా సమస్యలు ఉంటే ఈమె దగ్గరికి వచ్చి మంగళవారము శుక్రవారము పౌర్ణమి నాడు కూడా పంచామృతాభిషేకం చేయించుకున్న తర్వాత వారి సమస్యలు తీరుతాయండి. అందరూ కూడా భక్తులు వచ్చి కూడా పరవిధములకు కూడా చెప్తూ ఉంటారండి. ఈ అమ్మవారి కాడ చాలా విశిష్టమైనటువంటి అమ్మవారి పాదాల కింద శ్రీచక్రం ఉంటుందండి. ప్రతిరోజు కూడా మేరంతో కూడా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుందండి. చాలా విశిష్టమైనటువంటి దేవాలయం శ్రీ భువనేశ్వరి మాత. భువనేశ్వరి మాత అంటే దశ విద్యలో కూడా 4వ వాడండి. అలాగే అంతేకాకుండా దేవీ భాగవతంలో ఈవిడ్ని ఆదిపరాశక్తిగా కూడా కొలిచారండి. ముఖ్యంగా సంతానలేమి ఎవరికైనా ఉంది అంటే వచ్చి భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించుకుని ఇక్కడ అర్చన చేయించుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ భువనేశ్వరీ దేవి ఆలయం అనేటువంటిది ఇక్కడ ఆలయంలో అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రానికి నిత్యం కుంకుమ పూజ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆలయం దగ్గర ఒక పక్క సీతారాముల వారి దగ్గర చిన్న ఆలయం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పక్క సీతారాముల వారి ఆలయం ఉంటుంది, ఇంకో పక్క పరమేశ్వరుడి ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాల మధ్యన గర్భగుడిలో ఒక వృత్తాకారమైనటువంటి భవనంలో ఈ అమ్మవారు ప్రతిష్ఠించబడి భక్తుల కోరికలను తీరుస్తున్నారు. స్థానికులందరికీ కూడా ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారుగా చెప్తారు. కాకినాడ నుంచే కాకుండా చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి, ఈ ఆలయ మహిమ తెలిసినటువంటి భక్తులు సందర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. మీరు కనుక ఈ ప్రాంతానికి ఇటువైపు వచ్చినట్లయితే కనుక తప్పకుండా కాకినాడ పట్టణానికి జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి సుమారు 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ కొవ్వూరు గ్రామం ఉంటుంది. ఈ కొవ్వూరు గ్రామంలో ఈ భువనేశ్వరీ దేవి అమ్మవారి ఆలయం మనకి కనిపిస్తుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పల్లెటూరు, చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం, పక్కనే గలగలా పారుతున్నటువంటి గోదావరి పంట కాలువ, ఆ పంట కాలువ ఒడ్డునే ఉన్నటువంటి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే మీకు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అమ్మవారి మహత్యం అప్పుడే మన మీద చూపిస్తుందా, అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రభావం అప్పుడే మన మీద కనిపిస్తుందా అనేటువంటి అనుభూతి కూడా మీరు ఈ ఆలయాన్ని దర్శించుకున్న వెంటనే మీకు కలుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భువనేశ్వరీ దేవి ఆలయాన్ని మీరు దర్శించడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయము అన్నవరం దేవస్థానం యొక్క దత్తత ఆలయంగా కొనసాగుతుంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ సాంప్రదాయాలతో ఇక్కడ నిత్య పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. వారి దత్తత ఈ యొక్క ఆలయ ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని అన్నవరం దేవస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నిర్వహిస్తున్నారు. స్థానికులందరి సహకారంతో ఇక్కడ అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ పురోహితులు కూడా శ్రద్ధాశక్తులతో వచ్చినటువంటి భక్తులందరినీ ఆదరించి వారి మనోభీష్టం నెరవేరేలాగా అమ్మవారి అర్చన చేయించి మరీ పంపిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇలాంటి ప్రాధాన్యత ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో భక్తి సమాచారం ఇక్కడ లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే కనుక మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.